హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక్కడైతే ఈరోజు నేను పొడుల బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఇడ్లీ రవ్వ దొరుకుతుంది మన దగ్గర మిల్లర్స్తో, కానీ రాగి ఇడ్లీ రవ్వ కానీ, లేదు అంటే మిల్లర్స్ తోటి దోశ పౌడర్, లేదు ఆ దోశ పౌడర్తోనే మనం జావ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగేసేయచ్చు అనమాట. ఇది హెల్దీ కూడా, అందులో టైం సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే హెల్తీ ఫుడ్ అంటే నార్మల్గా అయితే మిల్లర్స్ అందరం చూస్తూ ఉంటాం, కొందరు తినగలుగుతాము, కొందరం అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేసి ఆగిపోతాం. అలా కాకుండా ఇక్కడ నేను కారం పొడులు అంటే పల్లి పొడి, పుట్నాల పొడి, ఇంకా డివైడ్గా అనమాట. ఈ విధంగా నేను టిఫిన్స్లోకి సెట్ అయ్యేలాగా కారం పొడులు, అలాగే టిఫిన్స్ పౌడర్, ఇడ్లీ పొడి, అలాగే దోశ పొడి, జావ పొడి, ఇలా మిల్లర్స్ తోటి నేను తయారు చేస్తున్నాను. ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట. మా వారైతే ఈరోజు సిమ్ తీసుకొచ్చారు. సరే అని చెప్పేసి ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేశాను. అంటే నా ప్లాన్ అయితే ఉంది, కానీ ఇంకా ఉమెన్స్ డే కదా, ఈరోజు అయితే మొదలు పెట్టేద్దాము అనేసి అనుకొని కొన్ని నాకేంటంటే కింద షాప్లో అన్నీ దొరకట్లేదు అనమాట. నాకు ఇంకా కొర్రలు, ఇంకా మినుములు ఇవి దొరకాలి. మినుములు అంటే నేనేమనుకుంటున్నా, పొట్టు ఉండే మినుములు వేద్దాం అనుకుంటున్నా. నేనైతే పొడి కోసం, కారం పొడి కోసం ఇక్కడ నేను పల్లీలు వేపి పక్కకు పెట్టేసుకున్నా. ఇవైతే 1 కిలోతో స్టార్ట్ చేస్తున్నాను. అన్నీ 1 కిలో కంటే ఎక్కువ ఏమీ తేలేదు. జొన్నలు దొరికినాయి, సద్దలు దొరికినాయి, ఇంకా రాగులు దొరికినాయి, గోధుమలు దొరికినాయి అనమాట. కానీ ఇంకా నాకేం కావాలి, మినుములు కావాలి. పొట్టుతో మినుములు ఉంటాయి కదా, అవి నేను తీసుకొచ్చి మిల్లు పట్టించుకుందాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని మా చిన్నాడు వచ్చి అంతలోపల ఏదో ఒకటి, అంతే కదా, ఈ పిల్లలు ఉంటే ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, కామన్. నేను ఇవన్నీ చేస్తున్నానా, అంతలోకి రాగుల కవరు చింపి కింద పోసినాడు కొన్ని. ఇట్లే ఉంటుంది మా పిల్లలతోటి. మళ్ళీ ఒక్కొక్కసారి అయితే అంత డిస్టర్బ్ చేయరు, ఒక్కొక్కసారి అట్లా చేస్తారు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారనమాట. అయితే నేను ఇక్కడ ఎండుమిరపకాయలు తొడిమెలు తీసి మధ్యలోకి తుంచి వేపాలి అనుకున్నా. అంతలోపు అక్కడ ఘాటు వచ్చేస్తుంది అని చెప్పేసి కిచెన్ విండో తీసాను. ఇక్కడైతే మిర్చి వేపుకోవాలి. తర్వాత ఏం చేస్తున్నా, నేను జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ కాదు, కొంచెంగా అట్లా ఫ్రై చేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ ధనియాలు వేసాను, చూసారా, గమనించారా, ధనియాలు, ఎండుమిరపకాయ, ఇంకా పల్లీలు, వీటన్నిటిని ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పొడి అయితే మనం ఇంట్లోనే మిక్సీలోనే వేసుకోవచ్చు, కానీ ఈ మిల్లర్స్ అనేది బయట షాప్లోనే ఇవ్వాలి. ఇక్కడ చూసారా, గింజలు కూడా మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ మంచిగా వస్తుంది, పొడి స్మెల్ అయితే. ఇంకా పొడి ఇంకా చేయలేదు, కానీ ఈ ధనియాలు వేపంగానే, ఇంకా కొంచెం జీలకర్ర వేపంగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా వెల్లుల్లి మర్చిపోయాను, ఇది స్టార్ట్ కదా, సరే ఇంకా కొబ్బరి వేయాలి, వెల్లుల్లి వేయాలి. సరే అయితే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసిన. ఇక 1 కిలోతో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా చూడాలి ముందు ఎలా అవుతుందో. ఇంకా అంతలోపు పిల్లలకి టైం అవుతుంది. సరే అని చెప్పేసి వాళ్ళకి అన్నం తినిపించేస్తున్నా. పర్టికులర్గా ఈరోజు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఈరోజు ఉమెన్స్ డే కదా, ఏదో ఒకటి కొత్తగా మనం ట్రై చేద్దాము అని అయితే అనుకున్నాను. కాకపోతే టిఫిన్స్ పెట్టేదాన్ని, ఇప్పుడు కూడా టిఫిన్స్ చూస్తా. ఇంకా 2 డేస్ ఆగి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి, అంటే నాకు తెలుసు, నేను స్టార్ట్ చేయంగానే నాకు మనీ వచ్చేస్తాయని అయితే నేను చెప్పట్లేదు. ఇక్కడైతే నేను పెద్దోడు మిల్లుకి వెళ్ళాము, టైం అయితే 10 అవుతుంది. ఇక్కడ చూడండి, అదో పేపర్స్తో గోర్లు తయారు చేసినాము అని చూపిస్తున్నాడు. ఇది చూడండి, మా పిల్లలు ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అసలు ఆగరు. ఇక చిన్న ఆయన అయితే వాళ్ళ నాన్నతో కలిసి ఆడుతున్నారు. సరే అని చెప్పేసి నేను పెద్దోడు బయటకు వచ్చేసినాం. దగ్గరలోనే పిండి మిల్లు కూడా ఒకటి ఇంకా స్టార్ట్ చేయాలి అని అయితే నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పటికిప్పుడే నాకు లాభం వస్తుంది అని అయితే నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ తక్కువ. అలాగే ఏంటంటే ఇప్పుడే మా వీడియోస్ చూసి, లేకపోతే మిల్లర్స్ తిందాము అనేసి అందరూ ఆర్డర్ చేయరు, చూస్తాం. ఎందుకు అంటే మొదలైతే పెట్టాలి కదా. మిల్లుకి అయితే వెళ్ళేసినాము. ఇక మార్నింగ్ మురుకులు అనేది చేద్దాం అనుకున్నా. ఓన్లీ దోశ పౌడర్, ఇడ్లీ రవ్వ, కారం పొడి అయితే ఎవరు ఎక్కువ తీసుకోరు కదా, అందుకనేసి ఇక మిల్లర్స్ కాదు, స్నాక్స్ కూడా చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకేంటంటే మురుకుల్లాగా, ఇంకా వీలైనంత వరకు కొంచెం ఒకవేళ ఆర్డర్స్ పెరిగితే కనుక
డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేయడానికి ట్రై చేస్తాను. మరి ఏంటంటే ఎక్కువ మనుషులు పెట్టి అట్లా లేదు, నార్మల్గానే ఇంట్లో ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకు ఎక్కువ మనుషులు పెట్టుకొని ఎక్కువ చేపించుకున్నాను అనుకోండి, అదేవిధంగా కాస్ట్ కూడా ఎక్కువ పెంచాలి. అలా పెంచే ఉద్దేశం నాకు లేదు. నార్మల్గా నేను అన్నీ లెక్కేసి నార్మల్గా రీజనబుల్ రేటే ఉంటుంది. ఎక్కువ ఏం పెట్టాలని నా మైండ్ లేదు వీలైనంత వరకు. ఎందుకు అంటే నాకు ఇష్టం ఏదైనా సరే వర్క్ మీద ఇష్టపడి చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైనా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదు తప్పనిసరి ఆ పని చెయ్యాలి అంటే ఆ పని మీద ఇష్టంనన్నా పెంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదో ఒక రూపంలో అయితే గ్రో అవుతాం, అది కంపల్సరీ. ఇక ఎక్కువ అంటే నాకు ఇప్పటికిప్పుడు లాభాలు వస్తాయని అయితే నేను చెప్పట్లేదు, చూస్తా, ట్రై అయితే చేస్తున్నా. ఇప్పుడైతే పిల్లలు పడుకునే టైం అయింది. ఇంకా చూసారా, ఈరోజే స్టార్ట్ చేసా. కారం పొడి అయితే రెడీ చేసా. ఇంకా కొన్ని ఇంకా నాకు కావాల్సినవి ఉన్నాయి కదా, వాటితో పాటు వీటిని రేపు మిల్లు పట్టించాలి. ఈరోజు ఈవినింగు మిల్లు పట్టించింటివి. ఇక రేపు పొద్దున మురుకులు అయితే చేస్తున్నా అన్నమాట. థ్యాంక్స్ అండి అందరికీ. మీ అందరి సపోర్ట్ వల్లనే కొంచెం నాకు కూడా ఐడియా వస్తుంది, నేను కూడా ఏదో ఒకటి చేయగలనన్న ధైర్యం కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.